హాయ్. హలో. గుడ్ మార్నింగ్. ఎలాంటి జాబ్ కావాలి? దేనికైనా రెడీ. లేడీస్ టైలర్ నుంచి లేడీ బాడీ మసాజ్ వరకు. మ్యారీడా అన్మ్యారీడా? మీకు ఏది కన్వీనియంట్ అయితే అది రాసుకోండి. నా కన్వీనియంట్ ఏంటి? అంటే ఏది రాస్తే జాబ్ వస్తుందో అదే రాయండి. ఐఎమ్ సారీ, నాకు ఫ్యాక్ట్ కావాలి. ఓకే, తప్పదంటే చెప్తాను. బ్యాచులర్నే, కానీ ప్యూర్ కాదు, కల్తీ. బ్రాకెట్లో స్కిల్డ్ అండ్ క్యాపబుల్ అని రాయండి. స్కిల్డ్ అంటే? ఏయ్ దొంగ, నీకు తెలుసు కూడా అని తెలియనట్టు అడుగుతావు. హే హలో, నేనేది అడిగితే దానికే సమాధానం చెప్పాలి. అడగకుండానే అన్నీ చేసేయాలని నా పాత గర్ల్ఫ్రెండ్ చెప్పింది. అబ్బా చూడు, కంప్యూటర్ జాబ్ రెడీగా ఉంది. గర్ల్స్ కి కంప్యూటర్ క్లాసెస్ తీసుకోవాలి. గర్ల్స్ కా? గర్ల్స్ కా? హా, ఒక్క నిమిషం, మీ పేరు? ఆఫీస్ అయిపోయాక బయట కాఫీ కలుగుతాం. సాయంత్రం ఫ్రీయేనా? ఓకే, అయితే రేపు ఫ్రీయేనా? ఓకే, పని చేసుకో. హలో కూర్చో. నీ శాలరీ 20,000. మరీ అంత? ప్లీజ్, 20 అంటే కష్టం డియర్. ఓ 10,000 వరకు ఇవ్వగలను, అంతకు మించి నా వల్ల కాదు. ప్లీజ్. హలో, నువ్వివ్వక్కర్లా, 20,000 మేమిస్తాం. గర్ల్స్తో పాటు 20,000 మీరిస్తారా? ప్రామిస్? ఆ జాబ్ కావాలంటే నువ్విప్పుడు 10,000 డిపాజిట్ చేయాలి. 10,000 క్యాష్ కట్టడం కొంచెం కష్టం డియర్. దాని బదులు శరీర శ్రమ అయితే 24 గంటలు చేస్తా. నేను ఒళ్ళు దాచుకునే మనిషిని అయితే అస్సలు కాదు. కావాలంటే ఒకసారి ట్రైల్ వేసుకోండి. నెక్స్ట్ ప్లీజ్. ఓకే ఓకే, 10,000 కడతాను. కానీ క్యాష్ బదులు శరీర శ్రమ చేయించుకునే గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకుంటున్నాం. తర్వాత నువ్వే ఫీల్ అవుతావు, ఒకసారి ఆలోచించుకో. వెళ్ళి పని చూసుకో. బాయ్. డాడీకి ఆ ఫైల్ ఇవ్వడం మర్చిపోకు. డోంట్ ఫర్గెట్ దట్. ఓకే? ఏ సంజీత, 9 గంటలకల్లా మనం డాక్యుమెంటరీ షూట్ కి వెళ్ళాలి. మీ ఇంటికి రమ్మని చెప్పి నువ్వేంటి ఎక్కడికి వచ్చేసావు? షూట్ క్యాన్సిల్ చేశానే. మ్యాటర్ ఏంటంటే మా డైరెక్టర్ ముంబై వెళ్లారు. ఇప్పుడు మనం ఇంకొక డైరెక్టర్ని వెతుక్కోవాలి. ఒకతనున్నాడే, మల్టీ టాలెంటెడ్, కెమెరా, డైరెక్షన్ అన్నీ సూపర్. ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. రేపు అతన్ని ఒకసారి కలుద్దామా? ఓకే, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి చెప్తాను. రూపా, అపాయింట్మెంట్ త్వరగా ఫిక్స్ చేయి ప్లీజ్. ష్యూర్ డియర్. బాయ్. హలో అండి, గుడ్ మార్నింగ్. నా పేరు సురేష్. హాయ్, గుడ్ మార్నింగ్ సురేష్. ఈ రోజు రిపోర్ట్ చేయమని ఇక్కడ బేబీ కూర్చుంది. అదే 382636. ఓ వెల్కమ్. మా డోర్ మీకోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది. బ్యాక్ డోరా ఫ్రంట్ డోరా? కొంచెం ఓవర్ అయిందేమో. మా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఈ డైలాగ్ చెప్పుకుంటారు మరి. ఓకే, మీకు పెళ్ళయిందా? లేదు. పిల్లలు ఎంతమంది? పిల్లలా? పెళ్లి కాలేదని చెప్పా కదా. కాకపోతే పుట్టకూడదని రూల్ ఉందా? లేదు లేదు, అస్సలు లేదు. యు ఆర్ రైట్. ఆర్ యూ ష్యూర్? అఫ్ కోర్స్. ఈ ప్రపంచంలో ఎవరు షూర్గా చెప్పలేరు. అంటే ఎక్కడో ఒక చోట పుట్టుండొచ్చు కదా. ఉండొచ్చు. మీకు తెలియకుండా ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాను కదా. అందుకని ఆలోచించి అన్నీ గుర్తు తెచ్చుకుని చెప్పండి. తేడా వస్తే మాకు అనవసరంగా హెవీ ఎక్స్పెండిచర్ అవుతుంది. సరే గాని, పిల్లలు లేకపోతే జాబ్ పనికిరానా? ఒక్క ఇంచు కూడా పనికిరారు. అందుకే పటేల్ మగాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అర్హులు అని స్పష్టంగా చెప్తాము. నాకు డౌట్ ఉంది. కంప్యూటర్ కోచింగ్కి ఫర్టిలిటీకి సంబంధం ఏంటి? ఐ డోంట్ నో వాట్ యూ టాకింగ్. ప్లీజ్ ఫాలో మీ. అచ్చా, క్లాస్ అక్కడ తీసుకోవాలా? మరి నా సంగతి చెప్పొచ్చు కదా. ప్లీజ్ కమ్. మేడం, హా? ఈ క్యాండిడేట్ ఓకేనా? మగోళ్ళని ఎప్పుడు చూడలేదా? హలో, ఏంటి ప్రదక్షిణలో? సురేష్, ప్లీజ్ స్టాప్. ఆమెని మీ అనాటమీ స్టడీ చేయనివ్వండి. యా, ఐ లైక్ దిస్ ఫెలో. నువ్వు త్వరగా పూర్తి చేయి. నేను హాల్లో నుంచి Okay. చూస్తూ ఉంటాను. ఓకే మ్యామ్. ప్యాంట్ మర్చిపోయినట్టుంది. కమాన్ ట్వీక్. ఇంకా చూస్తావేంటి? త్వరగా బట్టలు విప్పు. అంటే ఈ మధ్య కంప్యూటర్ క్లాసులో బట్టలు లేకుండా తీసుకుంటున్నారా? ప్లీజ్ కొంచెం అప్డేట్ ఇవ్వచ్చు. చూడు మిస్టర్, నీ మాటలు నాకేం అర్థం కావట్లేదు. నాకు ఒక్క ముక్క అర్థం అయితే నీ మీద ఒట్టు. నువ్వెందుకు టైం పాస్ చేస్తున్నావో నాకు తెలుసు. సడన్ గా స్పర్మ్ రావాలంటే కష్టమే. పోనీ ఒక పని చేస్తాను. నేను ఆ గ్లాస్ ఛాంబర్లోకెళ్ళి నిన్ను టెంప్ట్ చేస్తాను. అప్పుడు నీకు ఈజీగా అయిపోతుంది. ఇదిగో ఈ ట్యూబ్ లో స్పర్మ్ నింపాయి. ఓకే? మధ్యలో ఈ స్పర్మ్ గొడవ ఏంటి మేడం? నేను కంప్యూటర్ క్లాసెస్ టీచ్ చేయడానికి వచ్చాను. మీరు ఇది ఇచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆర్ యూ నాట్ స్పర్మ్ డోనర్? మళ్ళీ మొదటికొచ్చారు. నేను కంప్యూటర్ క్లాసెస్ టేకప్ చేయడానికి వచ్చాను. హలో, ఇది కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కాదు. ఇటివ్వు.
ఇంటర్నేషనల్ స్పర్మ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్. అదేంటి మొన్న వచ్చినప్పుడు కంప్యూటర్ కోచింగ్ ఉంది కదా? కంపెనీ వారు వారం క్రితమే మూసేశారు. మరి నా 10,000 డిపాజిట్? నీకు ఈ స్టేటో తెలుసా? నువ్వు ఎటుంటే అటే. అయితే ఇటు తిరిగి దండం పెట్టు. అంటే ఇప్పుడు నా 10,000 గానా? పోనీలే, కనీసం సెల్ఫీ తీసుకుందా. స్కూల్ కి టైం అవుతోంది. వస్తున్నా మమ్మీ. పింకీ, మీ బాబాయ్ ఇంకా నిద్ర లేవలేదా? డాడీ పాపం రాత్రి షూట్ నుంచి వచ్చేసరికి 2 అయింది, అందుకే నిద్ర లేపలేదు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. రాయ్, రాత్రి 2 దాకా తిరుగులేంట్రా? అప్పిచ్చి యాడ్ ఏజెన్సీ ఒకటి పెట్టుకుని డైరెక్షన్ షూటింగ్ లోని ఓ రాజమౌళి లాగా పోజులు. నీ ఇంజనీర్ బ్యాచ్ నాన్న చూసి బుద్ధి తెచ్చుకో. అందరూ అమెరికా వెళ్ళి లక్షలు సంపాదిస్తున్నారు. ఇది నా డైలాగ్ కాదు బాబాయ్, డాడీది. అరే, నీకిదే లాస్ట్ వార్నింగ్. ఈ చిల్లర పనులు మానే. నీకు కరెక్ట్ గా 1 మంత్ టైం ఇస్తున్నాను అమెరికా వెళ్ళడానికి. చెప్పా కదన్నయ్య, ఈ సాఫ్ట్వేర్ జాబ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని. అయితే నువ్వు ఇల్లు వదిలి హాస్టల్కి వెళ్ళాల్సిందే. కరెక్ట్, 100% కరెక్ట్. వెళ్లాల్సిందే. అదే నాకు నచ్చదు. ఎవరి అభిరుచికి తగ్గ పని వాళ్ళని చేసుకొనివ్వాలి. అందరూ ఇంజనీర్లు అయిపోయి అమెరికా వెళ్ళిపోవాలని రూల్ ఏమైనా ఉందా? వదినా, థ్యాంక్స్, బాగా చెప్పా. నువ్వు అమెరికా వెళ్ళొద్దు సురేష్, ఈ యాడ్ లైన్ లోనే ఉండు. నేను నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఇది నా డైలాగ్ కాదు డాడీ, మమ్మీది. అది నా డైలాగే. అంకిత, నువ్వు ఇలా సపోర్ట్ చేస్తే వాడు దేనికి పనికి రాకుండా పోతాడు. మరి మీరెలా పనికొస్తారు డాడీ? మీరు ఇంజనీర్ చదవలేదు, అమెరికా కూడా వెళ్ళలేదు. ఇది నా ఓన్ డైలాగే డాడీ. అమ్మకు తోడు నువ్వు ఒక సపోర్ట్ వాడికి. సూపర్ పంచిచ్చావే, ఓ 100 వేసుకో. అదేదో చాక్లెట్ అడిగినట్టు అడిగిందిరా బాబు. పోనీ ఇచ్చేలేపోయావా? ఆకలి చంపేస్తుంది బా, పోయి ఏదో ఒకటి తినేయాలరా. కూర్చోండి. ఏం తింటారు? ఏదో ఒకటి ఆర్డర్ చేయరా. కాఫీ, టీ? ఏదో ఒకటి నీకు నచ్చింది చెప్పేసి. ఒక 4 చికెన్ బర్గర్ విత్ ఎక్స్ట్రా చీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఒక కోక్ కూడా తీసుకురా. మన ఆర్డర్ వచ్చిందిరా. లోపలికి వెళ్ళగానే ఇంత పెద్ద ట్యూబ్ చేతికిచ్చిందిరా. అందులో స్పర్మ్ ఫిల్ చేయమందిరా. అరే, గా పోరి ఏమైనా సెక్సీగా ఉందా? యావరేజ్ రా, 34, 28, 36. మన అనసూయ లెక్కుంటే ఎంత కావాలంటే అంత నేను ఇస్తుంటే. నేను అసలే కన్సల్టేషన్కి వెళ్ళి 10,000 మునిగా. ఇప్పుడు నా జాబ్ గురించి మాట్లాడరా అంటే ఏదేదో మాట్లాడతావేంట్రా? అరే, నీకు ఇమ్మీడియట్గా జాబ్ కావాలంటే అమీర్పేట్లో మసాజ్ సెంటర్కి వెళ్ళు. అక్కడ ఆంటీ దినానికి 1000 ఇస్తుంది. మళ్ళా ఏం చేయాలి అక్కడ? ఆంటీలకి బాడీ మసాజ్ చేయాలరా. పోలీసులు బంద్ చేసారు కానీ లేకుంటే నేను దినానికి 2000 కమాయిస్తుండే. నీ ఎలా కనిపిస్తున్నారా నీకు? పోయి ఆంటీలకి ఏంట్రా? ఓ పని చేద్దాం బాస్, ఆర్జీవి కన్సల్టెన్సీకి వెళ్ళు. ఆడు జరంత కన్ఫ్యూజ్ కానట్టే కానీ ఫీజు 2000. ఓకే, ఆర్జీ అడ్రస్ చెప్పు. హలో హలో హలో, ఫోన్ చేసి మాట్లాడేటి? హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఐఎమ్ రాజ్ గోపాల్ వర్మ. ముద్దుగా ఆర్జీవి అంటారు. లెట్ us కమ్ టు ది పాయింట్. నీ టేస్ట్ ఏమిటో తెలియాలి. ముందు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. సెకండ్స్ అయినా పర్లేదా? ఏదో ఒకటి సార్, ఆడదైతే చాలు. నార్మలా, హోమోనా? ప్రస్తుతానికి నార్మలే. టేస్ట్ ఏమిటి? లివ్ ఇన్ రిలేషనా, లివ్ అవుట్ రిలేషనా? కబీ ఇన్ కబీ అవుట్. ప్రిఫరెన్స్ ఏమిటి? లోకలా, ఫారెనా? క్రాస్ బ్రీడ్. నువ్వు బాయా, గేనా? రెండునా? తేడా కొడుతోంది. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇంతకీ నువ్వు వచ్చింది పెళ్లి సంబంధం కోసమేగా? హలో, నాకు అసలైందే లేదు, అప్పుడే పెళ్ళేంటి? వాట్, అసలు ఇది లేదా? పౌనే ఆటవా? అవ్వల్ నెంబర్ అంటే ఏక్ నిరంజన్. మీరు వచ్చింది జాబ్ కోసం. లేడీ బాస్ కింద అయితే బెటర్. పార్ట్ టైమా, ఫుల్ టైమా? ఫీమేల్ బాడీ గార్డ్ అయితే బెటర్. ఆ జాబ్ కావాలంటే 2024 వరకు వెయిటింగ్ లిస్ట్ ఉంది ఇక్కడ. హలో, ఇంకా 24 గంటలు టైం ఉంది. ఎవరికి, నీకా నాకా? ఇద్దరికి. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఈ అడ్రస్ తీసుకుని నేరుగా వెళ్ళిపో. ఆ తర్వాత మీ నాన్నగారు మన మ్యారేజ్ ఫిక్స్ చేయడం కోసం మా అన్నయ్యని కలిశారు. మీరు పెద్ద మనసుతో మీ అమ్మాయి సురేష్ మ్యారేజ్ విషయం గురించి మా ఇంటికి వచ్చి కలుస్తా అన్నారు. అది విన్నాక సంతోషించాలో బాధపడాలో అర్థం అవ్వలేదు. ఈ విషయం గురించి మిమ్మల్ని మా ఇంట్లో కాకుండా ఇక్కడ కలవడానికి వేరే కారణం ఉంది. ఏమిటది? రీసెంట్లీ సురేష్ ఈస్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. క్యాన్సరా? అవును సార్.
ఆ రోజు నుంచి ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఈ విషయం గురించి సురేష్కి, నా భార్యకు కూడా చెప్పకుండా నాలో నేను కుమిలిపోతున్నాను. మీరు కూడా సంజిత్కి చెప్పకండి, తను తట్టుకోలేదు. నీలాంటి గొప్ప మనసు గల వ్యక్తితో ఆ రోజు నేను ప్రవర్తించిన తీరు తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. నేను చేసిన తప్పుని నాకంటే చిన్నవాడివైనా నీ మంచి మనసుతో నన్ను మన్నిస్తావని ఆశిస్తున్నాను బాబు. అలా అనకండి సార్. మీట్ మై క్యాన్సర్ మేట్స్, విజయ్ హాయ్. హాయ్. అండ్ హైందవి. హాయ్. హాయ్. షీ సంజిత. నీ డ్రీమ్ గర్ల్ సంజితనా? తనేంటిక్కడ? ఇవాళే మన టీంలో జాయిన్ అయింది. హో, దేవుడు ఎలాంటి వాడో చూడు. నీ విషయం సంజితకి తెలియకుండా గడపాలనుకున్నావు, అందుకని సంజితని ఇక్కడికి తీసుకొచ్చాడు. సంజిత, వీఆర్ స్ట్రేంజర్స్ అగైన్. మనం మళ్ళీ ఫ్రెండ్స్ అవుదాం. ముగిసిపోయిన కథకు ఒక కొత్త మలుపునిద్దాం. లెట్స్ గో. శ్రీకాంత్, ఆ రోజు నీ డిస్టెన్స్ గురించి మేము క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు అఫెండ్ అయ్యావు. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? అసలేం జరుగుతోంది ఇక్కడ? సారీ, నేను తప్పు చేస్తున్నానన్నమాట నాకు తెలుసు. ఐఎమ్ టోటల్లీ అప్సెట్. అందుకే ఇక బిజినెస్ వ్యవహారాలన్నీ మీరే చూసుకోండి. ఉంటాను. అసలేంటి ప్రాబ్లం? ఏం జరిగిందో మేము తెలుసుకోవచ్చా? తెలుసుకొని ఏం చేస్తారు? పోయే ప్రాణాన్ని ఆపుతారా? నన్ను వదిలేయండి. దయచేసి నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి. హాయ్ బేబీ. హాయ్ డాడీ. ఇంతకు ముందే కదా ఇచ్చావు. ఆయుర్వేదిక్ మందమ్మా, కేరళ నుంచి తెప్పించాను. ఈ రోజంతా ఎలా స్పెండ్ చేసావమ్మా? బోర్ డాడీ. నాకు ఇష్టమైన యాక్టివిటీస్ అన్నీ ఆగిపోయాయి. ఇంట్లో మమ్మీ నేనే. మమ్మీ కూడా డల్ అయిపోయింది. అందుకేనమ్మా నా బిజినెస్ అంతా పార్ట్నర్స్ కప్పజెప్పి వచ్చేసాను. ఈ రోజు నుంచి నీతోనే ఉంటాను. ఈ క్షణం నుండి నువ్వు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాను. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. మమ్మీ, నేను, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నాకు ప్రామిస్ చేస్తారా డాడీ? నువ్వేది అడిగితే అది చేస్తాను. ఏ పరిస్థితుల్లోనూ నన్ను హాస్పిటల్లో చేర్చొద్దు. ఆఖరి వరకు సఫరింగ్ లేకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చివరి వరకు మమ్మీతోనూ మీతోనూ నా ఫ్రెండ్స్తోనూ గడపడమే నాకు ఇష్టం. నీకు ఇష్టం లేని పని ఏదీ చేయను. ఇట్స్ మై ప్రామిస్. ఐ లవ్ యూ డాడీ. అన్నయ్య, మీరందరూ ఎప్పుడు వచ్చారు? పింకీ ఇంకా నిద్రపోలేదా? నేను మినీ రాక్షసి అని నువ్వే చెప్పావు కదా బాబాయ్. మరి రాక్షసికి నిద్ర ఎలా పడుతుంది? ఇంతసేపు మేల్కొనుంటే ఎలా సురేష్? ఎక్కువ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు కదా. మెడికేషన్ వల్ల నిద్ర పట్టట్లేదు అన్నయ్య. నవాయిం ఓకే, మీరు వెళ్ళి పడుకోండి వదినా. పింకీ, బాబాయ్ని డిస్టర్బ్ చేయదు. వచ్చాయమ్మా. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్ పింకీ.